యేసు నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరూ చేతులతో ఏకస్వరంతో ఒక్కసారి ఏకస్వరముతో నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. అందరూ నజరేయుడా నా యేసయ్యా. అందరూ ప్రభు వైపు చేతులెత్తి ఈ చివరి రాత్రి యేసయ్య నీ సొంత మగును గాక, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం నీ సొంత మగును గాక, యేసయ్య ఇచ్చే ఆరోగ్యం నీ సొంత మగును గాక, ఆయన ఇచ్చే బలము నీ సొంత మగును గాక. హల్లెలూయా. చేతులెత్తందరూ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. యేసయ్యా, 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 అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. నాకు ఆధారము నీవే, నాకు ఆశ్రయము నీవే, నా ఫలము నీవే, నా ధైర్యము నీవే, నా ఆనందము నీవే. చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, ప్రభు నామమున మహిమపరచు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. ఆమేన్. ఈ చివరి రాత్రి ప్రత్యేకమైన రాత్రిగా నీ జీవితంలో ప్రభు మార్చబోతున్నాడు. ఆల్రెడీ మార్చాడు, ఇంకా మార్చబోతున్నాడు. ఇంకా నువ్వు స్తుతించుదుము గాక, ఆరాధించుదుము గాక, దేవుని సన్నిధిని భయభక్తులతో కీర్తించుదుము గాక, ఆయన సన్నిధిని ఇంకా నువ్వు అనుభవించుదుము గాక, అనుభవించుదుము గాక. రబనక తురిబగ ధిరిబలంతియాక పదవెగదిరే మగదురా లిరిబోన్ శబందర దబకందర బగదరల రబంతురా. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, ప్రత్యేకమైన ఈ 3 రాత్రుల సభలలో 2 రాత్రులు అద్భుతంగా జరిగించి 3వ రాత్రి కూడా మీ సన్నిధానమునకు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప, నీ ఆదరణ ఎంతో గొప్పది నాయన. ఈ చివరి రాత్రి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రం. మీ సన్నిధిని అనుభవింప చేసినందుకు స్తోత్రాలు.
పాడిన పాటల్లో ఆత్మీయ ఆరాధనలో మీరున్నారు. మీ సన్నిధిలో ఉన్న బలముతో, శక్తి, ఆనందంతో నింపినందుకు స్తోత్రం. బలహీనతల నుంచి ప్రతి బిడ్డను విడిపించేందుకు స్తోత్రాలు. ఇంకనూ స్తుతించుదుముగాక, ఇంకనూ ఆరాధించుదుముగాక, ఇంకనూ మహిమపరచుదుముగాక. వేణోళ్ళ కొనియాడిన నీ రొమ్ము తీర్చలేము నాయన. ఇంకా శ్రేష్టమైన ఆరాధన చేసి మీ శక్తిని అనుభవించినట్లుగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచు, ఆయుధపరచమని పాటల్లో, ఆరాధనలో మీ దాసులు ఇంతవరకు చెప్పిన వాక్యము ద్వారా మీరు మహిమపరచబడ్డారు. ప్రతి ఒక్క బిడ్డను బలపరిచారు. కొద్ది సమయం నీ మాటలు ధ్యానిస్తుండగా మీ దాసునిగా నన్ను సిలువ చాటును మరుగుపరిచి నాతో, మా అందరితో కొద్ది సమయం తేటగా మీరు మాట్లాడి మీ ఆత్మీయ అంతరిక్షాన్ని కలగ చేయమని, ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్క బిడ్డకు వినే చెవి గ్రహించే మంచి మనసును దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడా మీరు సంచరిస్తున్నారయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉందయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకారు. మీ కార్యాలు జరిగిస్తున్నకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా కొంచెం అక్కడ ఖాళీ ఉండొద్దక్క. చెల్లెలు కొంచెం ముందుకు రన్నా. పిల్లలు దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, పర్లేదు. అక్కడ కేఫా ఉండాల. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ 3 దినాల సభలలో చివరి రాత్రి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను కనబడుతున్నానా? మనుషుల వైపు చూడొద్దు. సుబ్బమ్మ గారు కూర్చోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు, లేచి నిలబడుకోవద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చక్కగా ఉంచండి. ప్రభువు మీతో మాట్లాడే సమయం. మీరందరూ కూడా దేవుని మాటలు చక్కగా విని బలపరచబడుదురు గాక. ఇది 2 చేతులు పైకెత్తి గట్టిగా అల్లు చెప్పండి. ధ్వని సరిపోవట్లే నాన్న. మీరు ప్రత్యేకంగా చెప్తారా? ఒకసారి చేతులు ఎత్తి అందరు గట్టిగా బిగ్గరగా చెప్పు. ధ్వనించాలి ఈ ప్రాంతం అంతా. వెనకున్న అన్నోళ్ళు చెప్పట్లే. దయచేసి ఏం కాదు, పర్లేదు. నువ్వు చెప్పే హల్లెలూయా, నువ్వు చెప్పే స్తుతులు యేసయ్యకు. దైవ సేవకులకి ఎంత మాత్రం కాదు, నువ్వు చెప్పే స్తుతి యేసయ్యకు మాత్రమే. బైబిల్ వాక్యం ఏంటంటే, నన్ను గణపరిచే వారిని దేవుడు మనల్ని గణపరచాలంటే మనం దేవుని గణపరచాలి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. 2 చేతులు చెప్పు, గట్టి చెప్పు. చివరి రాత్రి మారు మోగాల, ప్రతిధ్వనించాలా. కరెక్ట్. మీ అందరికి సపరేట్ చెప్పాలా, వీళ్ళకి సపరేట్ చెప్పాలా? ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది కూర్చున్నారు. సపరేట్గా చెప్పాల్సి వస్తూ ఉంది మీ అందరికీ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు విజయ్ పాస్టర్ గారికి, దైవ సేవకురాలికి, దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం ఎత్తినటువంటి దైవజనులకు, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ దేవుని సన్నిధిని ఇంకను అనుభవించుదుముగాక. ఆమేన్. కొద్ది సమయం, ఒక 30 నిమిషాలు కొద్ది సమయం దేవుని మాటలు చెప్తాను. ఆ తర్వాత మరలా మీతో ఆరాధన చేపిస్తాను. ఆరాధన చేద్దామా? అందరూ చెప్పండి. చేద్దామా? రెడీనా? మళ్ళీ వాక్యం ఎందుకు, ఆరాధన చేద్దాం అయితే. హల్లెలూయా. సర్లే, కొద్ది సమయం దేవుని వాక్యమని తర్వాత ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఈ స్థలములో కూడిన ప్రతి ఒక్కరిని ప్రభు ఈ హోసన్న విశ్వాస సభలలో, మరలా చెప్తున్నా, ఈ ప్రాంగణములో ఇంత లైటింగ్ పెట్టి, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి, దైవజనులు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ సభలను ఏర్పాటు చేశారు. కనీసం కొంతమందికి ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, మనం ఏం లేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆరాధన చేద్దామన్న ఆలోచన కూడా కొంతమందికి రాలేకపోవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన సభలలో వచ్చి ఆయన్ను ఆరాధించిన మీరందరూ చాలా చాలా ధనులు. ఒకరోజు మీరందరూ సాక్ష్యం చెప్పబోతున్నారు.
ఏమన్నా తెలుసా? మా దేవుడు హోసన్న విశ్వాస 3 రోజుల సభలలో మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ సభలలో పాల్గొన్న మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని ప్రభు నామములో మీరందరూ కూడా సాక్ష్యం చెప్పబోతున్నారు. హల్లెలూయా! చెప్పు గట్టిగా హల్లెలూయా! చిన్న సంఘటన చెప్తాను. ఆ మధ్యకాల సమయంలో అది 2008 సంవత్సరం ఇలాగే ఒక పాకలో నేను ఆరాధన చేపిస్తున్న పాక పొడగాటి పాక. ఇంచుమించుగా పాకలో ఒక 150 మంది లోపు ఉంటారు జనం, ఒక 150 మంది. వాస్తవానికి ఆరాధన చేపించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అందరూ మోకాళ్ళ మీద ఉండి చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తారు. ఒక ఇద్దరు బ్రదర్స్ చైర్స్లో వెనకాల వచ్చి కూర్చున్నారు. అందరూ చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తూ ఉంటే వారు మాత్రం ఆరాధన చేయట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు, కళ్ళు మొయ్యట్లేదు, పాట పాడట్లేదు. శృతి, కదలకుండా కూర్చో అక్కడే. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఒక ఇద్దరు యవనస్తులు మగపిల్లలు దూరంలో చైర్లో కూర్చొని ఆరాధన చేస్తున్న వాళ్ళ వైపు కళ్ళు అప్పగించుకొని, గుడ్లు అప్పగించుకొని అలా చూస్తున్నారు. చప్పట్లు కొడతా మోకాళ్ళ మీద ఉంటే ఇంచుమించుగా గంటకు పైగా మోకాళ్ళ మీద ఉన్నారు. పాట పాడుతూ ఉంటే చప్పట్లు కొడుతున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చారు కదా, నేను వాళ్ళని ఏమనలేదు, ఏం గద్దించలేదు, కళ్ళు మూసుకోమని కూడా చెప్పలేదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు యవనస్తులు ప్రార్థన చేయించుకొని వచ్చారు ముందుకు. బ్రదర్, మీరు ఎప్పుడు రాలేదు కదా, ఇది ఫస్ట్ టైం. అవునన్నా, మేము ఫస్ట్ టైం వచ్చాం. పలాని చర్చికి వచ్చే పలాని తల్లిగారు చెప్పారు, ప్రార్థనకు వస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, వచ్చి ప్రార్థన చేయించుకోమని. అవునా, చాలా మంచిది. ఏంటి విషయం ఏంటి? వెళ్ళేదన్నా, మేమిద్దరం ఫస్ట్ టైం మా జీవితంలో చర్చిలో అడుగు పెట్టాం. యేసు ప్రభు అంటే మాకు అసహ్యం, ఈ ప్రార్థన పాటలు అంటే మాకు తెలీదు. మొట్టమొదటిసారి మీ ప్రార్థనా మందిరంలో వచ్చి అడుగు పెట్టాం. కారణం ఏంటి అని అడిగితే, లేదు, మా లైఫ్లో చిట్ట చివరి అవకాశం. ఏంటి? చదువు అయితే కాస్త కొత్త చదువుకున్నాం, కానీ మాకంటూ పెద్ద ఉద్యోగాలు ఏం రావు, గాలికి తిరుగుతున్న పరిస్థితులు, ఉద్యోగాలు లేక. కానీ యేసయ్య దగ్గరకు వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలులు చేస్తాడని విన్నాం. అందుకనే మీతో ప్రార్థన చేయించుకుందామని వచ్చాం. వాళ్ళు చెప్పాను, రావాల్సిన స్థలానికే మీరు వచ్చారు, ప్రభు తప్పకుండా మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఒక బ్రదర్ పేరు నరేష్, ఒక బ్రదర్ పేరు రాజా. ఇద్దరు కూడా పచ్చి విగ్రహారాధికులు, యేసు ప్రభుని తెలియని వాళ్ళు. కారణం ఏంటంటే, పోలీస్ సెలక్షన్లకు జాబులకు వేస్తూ ఉన్నారు, 4-5 సార్లు ఫెయిల్ అయిపోయారు. చిట్ట చివరి అవకాశం, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉన్నారు. చిట్ట చివరి అవకాశం. ఈ అవకాశం పోతే మాకు ఇంకా మా జీవితంలో ఉద్యోగం అనేది ఉండదు, ఇంకా ఏదో పని చేసుకుంటూ బతకాలి. పలాని అనసమ్మ గారు ఇక్కడికి రమ్మని చెప్పారు, వచ్చాము. వాళ్ళిద్దరిని మోకాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేశాను. వాళ్ళిద్దరికి చిన్న మాట చెప్పాను, మీరు విశ్వసించి ప్రభు సన్నిధికి వచ్చారు కాబట్టి బైబిల్లో రాయబడింది, మీలో ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసం మీ పట్ల కార్యం చేయబోతుంది. గట్టిగా హుషారుగా బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. గట్టిగా చెప్పు. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే. ప్రభు సన్నిధికి వచ్చారు బ్రదర్, ప్రార్థన చేశాను, అప్లికేషన్
పెట్టారు, అన్నిట్లో పాస్ అవుతూ వచ్చారు. ఎగ్జామ్ ముందు రోజు వచ్చారు, టెన్షన్తో వచ్చారు. అంతకుముందు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం కదా, ఈసారి మీరు ఫెయిల్ గారు, పాస్ కాబోతున్నారు. వాళ్ళిద్దరు అడిగిన మాట ఏంటంటే, అన్న మా ఇద్దరిలో ఏ ఒక్కరికి జాబ్ కాదు, ఇద్దరికి జాబ్ రావాలి, వస్తే ఇద్దరికి రావాలి. మరొక మాట చెప్పాను, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే అధికమైన కార్యం చేస్తాడు ప్రభు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు కదా, ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం మానక దేవుని మీద విశ్వాసంతో, నేను చెప్పిన మాటల మీద నమ్మకంతో ప్రార్థనకు వస్తూ ప్రార్థనలో ఉండేవాళ్ళు, ప్రార్థనలో ఉన్నారు. ఎగ్జామ్ రాశారు, టెన్షన్, ఏమైద్దో ఏమో. యేసయ్య మహాకృప, వాళ్ళు అనుకున్నట్లుగా ఇద్దరికి ఒకేసారి జాబ్ వచ్చింది. హల్లెలూయా. ఇద్దరు ఎక్కడో కాదు, ఈ విజయవాడ పట్టణంలోనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. ఒక ఆయన పేరు నరేష్, ఒక ఆయన పేరు రాజా. గట్టిగా ఎల్లు చెప్పు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట, ఈ రాత్రి కాలంలో ఏ పరిస్థితుల్లో మీరు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారో మీకు బాగా తెలుసు. పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు, దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీ ప్రార్థన ప్రభు ఆలకించి ఈ చివరి రాత్రి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. ఆమేన్. మరలా చెప్పాలంటే, ఇంకొక మాట చెప్పాలంటే, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని చూసి ఈ రాత్రి నుంచి ఒక మాట చెప్పబోతున్నారు. అదేంటో తెలుసా? మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పబోతున్నారు. చిన్నగా చెప్తారే, ఏమని చెప్పబోతున్నారు? నాకు వినబడట్లా, మీరు సమాధానం చెప్పాలా? ఎందుకు? మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి తాటలు వేసినందుక? చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే మిమ్మల్ని అవమానకరంగా, అపహాస్యంగా, చిన్న చూపు చూసి బాధకరంగా మాట్లాడారో, వాళ్ళ నోటి నుండి నిజముగా మీరు అదృష్టవంతులు అని చెప్పేలా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పు. బైబిల్లో ఉన్న చిన్న మాట చెప్తాను. ఒక పెద్ద ఆయన ఒకరోజు, పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, ఆ పట్టణంలో నుండి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చి, ఆ పెద్ద ఆయన నడుచుకుంటూ ఆ పట్టణంలో, బాపట్ల పట్టణంలో దారులు చాలా ఉన్నాయి, 4 రోడ్లు చాలా ఉన్నాయి. బాపట్ల పట్టణంలో వెళ్ళినట్టుగా ఒక పెద్ద ఆయన ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం ముందుకెళ్ళేసరికల్లా ఆ చౌరస్తా 4 దారులు కలిసే స్థలంలో కొంతమంది యవనస్తులు జోగ్గా నవ్వుకుంటూ, ఆ సినిమా కబుర్లు చెప్పుకుంటూ, అక్కడ జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ యవనస్తులు నవ్వుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన అవన్నీ ఏం పట్టించుకోకుండా తిన్నగా అక్కడికి రాగానే, వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ స్థలం దగ్గర రాగానే ఆ పెద్ద ఆయన్ని చూసి అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి యవనస్తులందరూ కూడా భయపడిపోయి ఒక్కసారి, అరే అదృష్టవంతులు వస్తున్నాడు అని చెప్పుకొని అక్కడి నుంచి పారిపోయి, అక్కడున్న బడ్డీ కొట్టు చాటుకు కొంతమంది, ఆ చెట్టు చాటుకు కొంతమంది, ఆ రేకుల షెడ్డు దగ్గరికి కొంతమంది అలాగున భయపడిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అంతవరకు నవ్వుకుంటూ ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నటువంటి యవనస్తులు ఆయన చూడగానే అదృష్టవంతుడు వస్తున్నాడని చెప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం పట్టించుకోలేదు. ఇంకొంచెం తిన్నగా నడుచుకుంటూ ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళగానే అక్కడ పెద్ద ముసలమ్మ, రేపో మాపో చనిపోయే స్థితిలో ఉంది ముసలమ్మ, పండుపోయిన ముసలమ్మ, 80-90 సంవత్సరాల ముసలమ్మ. ఆ పెద్ద ఆయన చూసి ఒక్కసారిగా అంతవరకు చైర్లోనో మంచం మీదనో కూర్చున్న ఆ పెద్ద ముసలమ్మ ఆయన గారిని చూసి దిగ్గుని లేచిలో పడుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఎందుకు లేచిలో పడుకున్నావు, కూర్చో. ఆమంటది, అదిగో
అదృష్టవంతుడు వస్తున్నాడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా. యవనస్తులు దాక్కున్నారు, ముసలి వాళ్ళు లేచి నిలబడ్డారు, అయినా పట్టించుకోలేదు. ఆ పెద్ద మనిషి ఇంకొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికల్లా అక్కడ అధికారులు, ఇంచుమించుగా ఆ రోడ్డు పనిచేసేటువంటి అధికారులు అయి ఉండొచ్చు, ఆ లైన్స్ కొట్టుకు చూస్తూ ఎట్టా రోడ్ వేయాలా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకునే ఆర్ఎన్బి అధికారులు కావచ్చు. అధికారులు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద ఆయన రాగానే మాట్లాడుకునే వాళ్ళు ఉన్న పాలుగా ఒక్కసారి నోటి మీద చేసుకొని మాట్లాడకుండా మౌనం అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇప్పటిదాకా మాట్లాడారు కదా, ఎందుకు నోటి మీద చేసుకున్నారంటే, ఆ అధికారులు అంటారు, అదిగో అదృష్టవంతుడు వస్తున్నాడు. యవనస్తులు దాక్కున్నారు, ముసలి వాళ్ళు లేచి పడుకున్నారు. అధికారులు సైతం ఆయన గారిని చూచి మాట్లాడకుండా నోటి మీద చేసుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఆ పెద్ద ఆయన. అక్కడికి వెళ్ళేసరికల్లా ప్రధానులందరూ ఏదో మీటింగ్ పెట్టుకొని ప్రధానులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాగే తిన్నగా పెద్ద ఆయన ఆ ప్రధానులు మాట్లాడుకునేటువంటి ఆ స్థలం దగ్గరికి తిన్నగా వచ్చాడా. ఆ పెద్ద ఆయన గారిని చూడగానే మాట్లాడుకునే వాళ్ళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నాలుక వాళ్ళ అంగిలికి అంటుకుపోయిందట. కిందికి రావట్లే. భారతదేశం అంటారు కదా, బానిసరికల పైకి వెళ్ళిపోయింది, కిందికి రావట్లే. వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఇప్పటిదాకా బాగానే మాట్లాడినాం, ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అలా చూపిస్తున్నారు. ఆయన వస్తున్నాడు. ఎవరు ఆయన అని చెప్పి చూస్తే అదృష్టవంతుడు అక్కడికి వస్తున్నాడు. గట్టిగా చెప్పు, బిగ్గరగా చెప్పు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కట్టుకట్టలు కాదు, కల్పనా కథలు కాదు, బైబిల్లో ఉన్న విషయాలే. ఎవరయ్యా అదృష్టవంతుడు అని మనం గమనిస్తే, ఊదు దేశంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఆయన గురించి యవనస్తులు చెప్పుకుంటున్నారు, ముసలి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అధికారులు చెప్పుకుంటున్నారు, ప్రధానులు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? దురదృష్టవంతుడు అని చెప్పుకోవట్లేదు. అదృష్టవంతుడు అని చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరిచి ఆ మాట చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, ఒక్కొక్క మాట జాగ్రత్తగా చూడండి. పట్టణ గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనస్తులు నన్ను చూచి దాగుకొనిరి. అదిగో ఫస్ట్ యవనస్తులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాట్లాడుట మాని, అదిగో అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొని ప్రధానులు సైతం మాట్లాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగిలిని అంటుకొనెను. ఎక్కడ అంటుకుందంట? కొంచెం నోరు తెరిచి చెప్తారా? ఎవరి నాలుక? ఆమె ఏంది? యోబు గారి నాలుక అంటుంది. యోబు నాలుకనా ప్రధానుల నాలుకనా? చెప్పండి గట్టిగా. ఏమైందంట? ఎవరిని చూసినప్పుడు? కింద చదవండి, కింద. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. గట్టిగా హల్లెలూయా చెప్పు. బిగ్గరగా చెప్పు. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఎవరిని చూసి అదృష్టవంతులు అనుకుంటున్నారు? గట్టి చెప్పాలి. ఇక్కడ ఇంచుమించుగా యోబు గారి గురించి అందరికీ తెలుసు. యోబు గారి గురించి తెలియదు అన్నోళ్ళు ఒకసారి చేయొద్దండి. యోబు గారి గురించి మాకు తెలియదు అన్నోళ్ళు, అన్న ఒక్కన్న ఉన్నాడు ఈరోజు, అన్న కూడా తెలుసుకున్నాడు కాక. యోబు గారి గురించి మాకు బాగా తెలుసు అన్నోళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నువ్వు చేతులు ఎత్తకపోతే కుదరదు. తెలిస్తే చేతులు ఎత్తాలి, తెలియకపోతే దించాలి. తెలియని వాళ్ళంటే ఒకళ్ళు ఎత్తారు, తెలిసిన వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హుషారుగా చెప్పు. ఈ వాక్యానుసారంగా ఈ రాత్రి ప్రార్థన చేయి. యవనస్తులు అదృష్టవంతులని, వీరు నిజంగా అదృష్టవంతులని చెప్పుకునేలా ప్రభు చేయబోతున్నాడు. అధికారులు సైతం చెప్పేలా చేయబోతున్నారు. అనేక మంది పెద్దలు అదృష్టవంతులు వీళ్ళు అనేలా ప్రభు చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా?
ఆ మధ్య ఒక ఆమె ప్రార్థన చేయించుకొని వచ్చింది. వచ్చి ఏడుస్తా ఉంది. దేనికమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? చాలేమన్నా ఏం చెప్పానన్నా? అయ్యో ఏం చెప్పానన్నా? ఏడుస్తా ఉంది. ఏమైందమ్మా ఏంటి చెప్పు అని చెప్పేసి అంటే ఆమె ఏం చెప్పట్లేదు, ఏడుస్తూనే ఉంది. వాళ్ళ పాప పక్కనున్న పాప అంటా ఉంది, అన్నా మమ్మ అడిగాను ఏడుస్తుంది ఎందుకమ్మా అంటే, ఏ లేదన్నా మమ్మ కళ్ళు మూసుకొని నగ్గ చూడండి అందరూ కళ్ళు మూసుకొని, చాలా మంది ఈ పని చేస్తుంటారు. బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తారు కళ్ళు మూసుకొని, యేసయ్యా నీకు స్తోత్రం అని బైబిల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఆమెకు యోబు గ్రంథం వచ్చిందట. ఏ గ్రంథం? యోబు గ్రంథం రావడంతోనే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని బేర్ నేడుస్తుంది. ఎందుకో తెలుసా? ఓయమ్మో యోబు గారి కష్టాలు ఇంకా నాకే రాబోతున్నాయి. యోబు గారు 10 మంది పిల్లలు చచ్చిపోయిండ్రు. యోబు గారి ఆస్తిపాస్తులని కాలి బూడిదైపోయినాయి. యోబు గారి ఇల్లు కూలిపోయింది. యోబు గారు ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ఇంకా ఇప్పటి నుంచి నాకు కూడా కష్టాలు బాగా రాబోతున్నాయి, సమస్యలు రాబోతున్నాయి అన్న ఆలోచనతో బైబిల్ ఓపెన్ చేసి యోబు గ్రంథం రాగానే ఇంకా ఏడ్చుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ నాకు కూడా కష్టాలు వస్తాయని చెప్పేసి ఆమెతో నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? పిచ్చిదానా, యోబు గురించి నువ్వేమనుకుంటున్నావు? చిల్ల పెంకు తీసుకొని గజ్జేస్తే గోక్కునేవాడు అనుకుంటున్నావా? యోబు గారి పిల్లలందరూ చచ్చిపోయారు, ఆయనకన్నా దరిద్రులు లేడు, ఆయనకన్నా కష్టాలు వచ్చిన వాళ్ళు ఎవరు లేడు అనుకుంటున్నావా? బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చెప్పాను. యోబు గారు బైబిల్ గ్రంథంలోనే 2 అంతలుగా ఆస్వాదించబడిన వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నంతలుగా? 2 అంతలుగా. బైబిల్ గ్రంథంలోనే 2 అంతలుగా ఆస్వాదించబడిన వ్యక్తి ఎవరయ్యా ఉండండి? యోబు గారే. యోబు గారి గురించి ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారు? చెప్పండి, గట్టి చెప్పు. ఏమని చెప్పుకుంటున్నారు? అదృష్టవంతుడు. యేసు నామములో ఈ రాత్రి వాక్యం వింటున్న నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి అనేకులు చెప్పుకుందురుగాక. అనేకులు చెప్పుకున్న ప్రభు చేయునుగాక. మహిమ కలుగునుగాక. 2 మాటలు చెప్తాను, సమయం లేదు. 2 మాటలు జాగ్రత్తగా ఆలకించండి. అయ్యా యోబు గారు, నిన్ను గురించి అనేకులు అదృష్టవంతుడు అని చెప్పుకుంటున్నారే, నువ్వు ఎలాగున్న అదృష్టవంతుడు అయ్యావయ్యా? కారణం ఏంటి? మహిమ కలుగును గాక. దానికి ముందు ఇంకొక వచనం ఉంది. ఆ మాట చదవండి, మీకు అర్థమైంది. యోబు గ్రంథం 29వ అధ్యాయం. దానికి ముందు 5వ వచనం. ఎన్నో వాక్యమన్నా? 5వ వచనం అన్న చూడండి. 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. చూడండి, సర్వశక్తుడు నాకు ఇంకను తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడిగల్లా పాలలో పడెను. అయ్యా నేతిలో పడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ అందరూ చూడండి. అక్కడ సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడగల్లా నేతిలో పడెను. గట్టిగా చెప్పు. కింద బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. గట్టిగా చెప్పు. తలకాయలు పైకెత్తండి. ఇప్పుడు యోబు గారు ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ పడిందట? చెప్పరే గట్టిగా. కొంతమంది అక్కడ అడుగు పెడితే అక్కడ గొయ్యే. అవునంటారా కాదంటారా? కొంతమంది ఏ పని చేస్తే అన్ని రివర్సే. ఈ రోజు నుంచి ఆ పని, అలాంటి పరిస్థితులని ప్రభు మార్చబోతున్నాడు. యోబు దేవుడో మన దేవుడో, యోబు గారి దేవుడో మన దేవుడో, యోబు విశ్వసించిన దేవుడో మన దేవుడో. యోబు గారు ఎక్కడ అడుగు పెడితే నేతిలో పడ్డట్లుగా ఉందట. మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా అనేకులు ఆశ్చర్యపడేలా ప్రభు కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? ఆయన అదృష్టవంతుడిగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన అడుగుపెట్టిన ప్రతి చోటు నేతిలో పడ్డానికి కారణం ఏంటి? ఆయన కోసం బండలో నుండి నీరు కాదు, ఒకప్పుడు బండలో నుండి మోసే గారి దినాల్లో తన ప్రజల కోసం నీరు ప్రవహించింది. కానీ భక్తుడైన యోబు గారి కోసం బండలో నుండి నూనె ప్రవహిస్తా ఉంది. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఈ ఆశీర్వాదపు మాటలన్నీ యేసు నామములో నువ్వు చూడబోతా ఉన్నావు. ఇంతకాలం నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం, ఏ పని చేసినా గోతిలో పడ్డట్టుగా పరిస్థితులు ఉన్నాయేమో, కన్నీరేమో, చదువుతున్నటువంటి చదువులో, చేస్తున్నటువంటి పనిలో, పొలములో, ఉద్యోగములో, వ్యాపారంలో, ఒకవేళ ఏదైనా పరిచర్యలో,
వెనకబడిన పరిస్థితుల ఈ రాత్రికాల సమయంలో దేవుడు పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలమును నేతిలో పడ్డట్లుగా ప్రభు చేయబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండి అనేకులు ఆశ్చర్యపడేలా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. కారణం 1-2 మాటలు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ గొప్ప కార్యాలు దైనందిన మన జీవితాల్లో జరగాలంటే మనకు ఉండాల్సినటువంటి రెండే రెండు అనుభవాలు. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? ఆలోచన చేస్తున్నారు, చెప్పట్లే. ఎన్ని చేతులు, ఎన్ని కళ్ళు, ఎన్ని కాళ్ళు? సైకిల్కి ఎన్ని గాన్లు? 3. సైకిల్ కాదు, అది రిక్షా ఏంటది. ట్రైన్కి పట్టాలు ఎన్ని? గట్టి చెప్పు. యేసు నామములో ఈ చివరి రాత్రి నీకుండాల్సినటువంటి రెండే అనుభవాలు. గట్టిగా ఆమేనని చెప్దామా? బిగ్గరగా చెప్దామా? యోబు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా అడిగాను, యోబు గారు, నువ్వు అదృష్టవంతునిగా ఉండడానికి కారణం ఏంటయ్యా? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో పడ్డట్లుగా కారణం ఏంటయ్యా? సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండి నీ కుటుంబంలో నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు, అనేకులు అదృష్టవంతుడు అని చెప్పుకునేలా ప్రభు కార్యాలు చేయడానికి కారణం ఏంటి ఆయన అడిగితే ఆయన చెప్పేటువంటి మొట్టమొదటి మాట చదవండి. 3వ వాక్యం చదవండి, మీకు అర్థమైంది. 29వ అధ్యాయంలో 3వ వాక్యం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుని నా పరిపక్వ దినములలో ఉండినట్లు. చాలన్నా. మొదటి మాట చూడండి, 3వ వచనంలో మొదటి మాట, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. గట్టిగా ఆమేనని చెప్పండి. తలకాయలు పైకెత్తండి గట్టిగా. హల్లెలూయా. అదృష్టవంతుడు కావడానికి కారణం, సర్వశక్తి కలిగిన దేవుడు తోడుగా ఉండడానికి కారణం, ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట నేతిలో పడ్డట్టుగా ఉండడానికి కారణం ఏంటంటే యోబు గారు అంటాడు, నా తలకు పైగా ఆయన దీపము ప్రకాశించును. గట్టిగా చెప్పాలా, దగ్గరగా చెప్పాలా. ముందున్న వాళ్ళు చెప్పట్లే, చూస్తున్నారు కానీ చెప్పట్లే. ముందున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా గట్టిగా చెప్పట్లే. దగ్గరగా చెప్పు. అబ్బో, ఇప్పుడు వచ్చింది. ఎక్కడ 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 ప్రకాశిస్తుందట? గట్టి చెప్పండి. ఏంటిది దీపము? యోబు గారి తలకు పైగా దీపం ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. పెద్దాయన, అది అసలైన యోబు గారు. గట్టిగా హల్లెలూయా. ఈయనను చూసిన ప్రతి ఒక్కరు అదృష్టవంతుడు. ఎక్కడ అడుగు పెడితే గోతులు కాదు నేతులో పడ్డట్లుంది. ఆమేన్. చెప్పు గట్టిగా. అయ్యా, అనేకులు నీ గురించి అదృష్టవంతులను చెప్పుకుంటున్నారు. యవనస్తులు సైతం దాక్కుంటున్నారు, ముసలోళ్ళు సైతం లేచులు పడుకుంటున్నారు. ఏందయ్యా నీలో ఉన్న గొప్పతనం? సర్వశక్తి కలిగిన దేవుడు నీకే తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో నువ్వు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావు. కారణం ఏంటయ్యా అని అడిగితే ఈయన చెప్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, నా తలకు పైగా దీపం ప్రకాశించును. దీపము నా తలకు పైగా ప్రకాశించును. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఏం ప్రకాశిస్తుందట? దీపం. ఎక్కడ ప్రకాశిస్తుంది? ఏంటిది దీపము? ఒక మాట చెప్పనా? ఒకసారి ఈ మాట చెప్తుంటే ఒక ఆమె, అమ్మా ఏందమ్మా అన్న, తలకు పైగా దీపం పెట్టేది ఎప్పుడు పాస్టర్ గారు? కాడు పట్టుకొని ప్యాడ్స్ ఆయన ఉన్నాడా? ప్యాడ్స్ బ్రదర్, గట్టి గల్లు చెప్పు. మిమ్మల్ని అందరిని అడుగుతున్న, తలకు పైగా దీపం పెట్టేది ఎప్పుడు? మీకందరూ బాగా తెలిసింది. కానీ యోబు గారి తలకు పైగా ఏం ప్రకాశిస్తుంది? ఏంటి దీపము? వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా పాదములకు. గట్టిగా నువ్వు చెప్పు. లేరా గారు? పర్లేదు జస్ట్ గట్టిగా ఆమేనని చెప్పండి.
ఎక్కడ ప్రకాశిస్తుంది? అందరు గట్టిగా చెప్పాలి. తలకు పైగా ఏం ప్రకాశిస్తుంది? ఇది ఏ దీపమో తెలుసా? వాక్యం ప్రకారముగా పాదాలకు దీపము దేవుని వాక్యం. నరునికి దేవుడు పెట్టిన ఆత్మ దీపం. కానీ యోబు గారు తలకు పైగా ప్రకాశించే దీపం ఏంటంటే, తలకు పైగా ప్రకాశించే దీపం, బైబిల్ నోళ్ళు తెరిచి చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. వాక్యము పాదాలకు దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం వేరే. కానీ యోబు గారి తలకు పైగా దేవుని దీపం ప్రకాశిస్తుంది. ఏంటి ఆ దీపం? ఆజ్ఞ దీపముగాను, అదిగో ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము వెలుగుగాను ఉండును. గట్టిగా ఆమేనని చెప్పు, హుషారుగా చెప్పు. అంటే యోబు గారి తలకు పైగా ప్రకాశించే దీపం ఏంటంటే ఆజ్ఞ దీపం. గట్టిగా అందరూ ఆమేనని చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, ఏ దీపము? పాదాల దగ్గర దీపమేమో వాక్యము, తలకు పైగా ప్రకాశించే దీపం ఏంటి అంటే అర్థం ఏంటంటే యోబు గారు దేవుని ఆజ్ఞలను శిరస వహించి పాటిస్తా ఉన్నాడు. బిగ్గరగా చెప్దామా? హుషారుగా చెప్దామా? ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆశీర్వాదం కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానము కొరకు, రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, నీ తలకు పైగా దేవుని దీపము ప్రకాశించగలిగితే అనేకులు ఆశ్చర్యపడే కార్యాలు దైనందిన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల ప్రభు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. యోబు గారు తలకు పైగా ప్రకాశిస్తున్న దీపం ఆజ్ఞ దీపం. రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తారో, ఆయన వాక్యము ప్రకారముగా జీవిస్తారో, తప్పకుండా దైనందిన వారి జీవితాల్లో ప్రభు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ దేవుని ఆజ్ఞల మార్గములో పరిగెత్తేవారై ఉండాలి. దావీదు గారు అంటాడు, నీ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుతానయ్యా, నా హృదయాన్ని విశాలపరచు ప్రభువా, మహిమ కలుగును గాక. యోబు గారు అంతగా ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి యోబు గారికి ప్రభు తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఎన్నో రోజులుగా ఆశీర్వాదం కోసం, సమాధానం కోసం, ఆరోగ్యం కోసం, అద్భుతం జరగడం కోసం, పిల్లల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని, కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞల మార్గంలో నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ బైబిల్ చేత పట్టుకున్నావో, ఏ ప్రభువునైతే గుర్తించి, ఏ ప్రభువునైతే నమ్మి ఆయన సన్నిధికి వచ్చావో, ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రభు చెప్పిన ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడుచుకోగలిగితే, నువ్వు పరిగెత్తగలిగితే, బైబిల్లో రాయబడిన మరొక మాట ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారు అని రాయబడింది. గట్టిగా ఆమేనని చెప్పు, బిగ్గరగా చెప్పు. యోహాను పత్రిక 2వ పత్రిక 6వ వాక్యం చదవండి, మీకు అర్థమైంది. యోహాను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 6వ వాక్యం చదవండి. 6వ వాక్యం. యోహాను పత్రిక 2వ పత్రిక. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునుటయే, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునుటయే ప్రేమ. ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము. చాలన్నా, మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునుటయే అంటే ఇప్పుడు యోబు గారు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాడు అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? కొంచెం అందరు గట్టిగా చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే యేసయ్యను ప్రేమించడం అంటే ఆజ్ఞలు పాటించడం, ఆజ్ఞలు పాటించడం అంటే యేసయ్యను ప్రేమించడం. గట్టిగా అందరూ ఆమేనని చెప్తారా? అంటే ఇప్పుడు యోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? బిగ్గరగా చెప్పాలి. దేన్ని పాటిస్తున్నాడు? ఎవరి ఆజ్ఞలు? గట్టిగా అల్లు చెప్పు, బిగ్గరగా చెప్పు. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటున్నాడు యోబు గారు. అందుకే సర్వశక్తి గల దేవుడు యోబు గారికి తోడుగా ఉన్నాడు. అడుగు పెట్టిన ప్రతి చోట నేతిలో పడల ప్రభు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చెప్తాను, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారికి ఇచ్చిన శుభ వాగ్దానం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. కొంచెం ఫాస్ట్గా. కొరింథీ మొదటి పత్రిక
2వ అధ్యాయము 9వ వాక్యం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము హృదయానికి కాలేదు. గోచరం కాలేదు. గట్టిగా హల్లెలూయా చెప్పు. మరొకసారన్నా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. గట్టిగా హల్లెలూయా చెప్పు. బిగ్గరగా చెప్పు. ఈ ప్రాంగణంలో ఉన్న దేవుని బిడ్డ, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ కన్నులకు కనబడక, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఈ కార్యం ఎలా జరిగిందమ్మా అంటే, ఏమమ్మా నాకు అర్థం కావట్లేదు, దేవుడే చేశాడమ్మా అని చెప్పేలా ప్రభు కార్యం చేయబోతున్నాడు. అంతకు ముందు నీ పిల్లలు ఇలా లేరు కదా, ఇప్పుడు చక్కని బాటలో ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఏం చేసావంటే నువ్వు చెప్పబోతున్నావు, దేవుడే నాకే అర్థం కాని కార్యాలు నా పిల్లల పట్ల చేసాడమ్మా అని చెప్పబోతున్నావు. నా జీవితంలో చేసాడమ్మా అని చెప్పబోతున్నావు. నేను చేస్తున్న పనిలో చేసాడమ్మా అని చెప్పబోతున్నావు. నా కుటుంబంలో ప్రభు కార్యం చేసాడమ్మా అని చెప్పబోతున్నావు. అలా చెప్పాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉండాలి. మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆజ్ఞల మార్గములో పరిగెత్తడం. గట్టిగా ఆమేన్ చెప్దామా? బిగ్గరగా చెప్దామా? మరొక చిన్న మాట చెప్తా, మీ అందరికీ బాగా తెలుసు. రాత్రంతయు శ్రమ పడినా, పర్లేదు పాడండి. రాలేదు ప్రభు జయము, రహదారులు రాదాయ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా రెడీగుండు. ఇంకొక 15 నిమిషాలు ముగించబోతున్నా. రెడీగుండు, కదలకుండా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంతకు నేను అడుగుతాను మిమ్మల్ని, ఈ పాట రాసి నేను పేరు అడగట్లేదు. మీ అందరికీ తెలుసు, రాత్రంతా ప్రయాసపడిన ఫలితం దొరకంది ఎవరికి? గట్టి చెప్పండి, ఎవరికి? పేతురు గారికి. అవునా కాదా? రాత్రంతా వలేసిన ఒక్క చేప కూడా. ఈరోజు నేను చెప్తున్నా, నీ జీవిత కాలంలో పేతురు గారు లాంటి నిరాశతో ఉన్నాడు. రాత్రంతా వలేసి నిరాశతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఒక్క చేప కూడా పల్లె. ఆ సమయంలో దేవాది దేవుడు ఆ పడవలో అడుగు పెట్టాడు. గట్టిగా ఆమేన్ చెప్పు, హుషారుగా చెప్పు, ఉత్సవంగా చెప్పు. నేను అదే అంటా ఉన్నాను. నిరాశ పరిస్థితిలో, నిస్పృహల పరిస్థితిలో, బాధకరమైన పరిస్థితిలో దేవుడి సన్నిధిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో, నీ పరిస్థితులన్నీ ప్రభు మార్చబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా చెప్పు హల్లెలూయా. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్క చేప కూడా లేదు. ప్రభు అంటాడు, సిమోను పేతురు, నువ్వు ఒక చిన్న పని చేస్తావా? ఏంటి బోధకుడా? ఏ లేదు, నీ పడవను కాస్త లోతునకు తీసుకెళ్ళి వలేయమన్నాడు. ఎప్పుడైతే సీమోను పేతురుతో యేసు ప్రభు ఆ మాట చెప్పాడో, సీమోను పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా వలేసామయ్యా, ఒక్క చేప కూడా పర్లేదు ప్రభువా, అయినను నీ మాట చొప్పున లోతునకు వెళ్ళి వలేస్తామయ్యా అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఆ దోణెను లోతునకు తీసుకెళ్ళి వలేశాడు. అంతే. గట్టిగా ఆమేన్ చెప్పు. ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారమైన. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి మాట చెప్పండి. విస్తారమైన చేపలని చెప్పండి. హుషారుగా చెప్పండి. ఈ మాట చదవండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. గట్టిగా ఆమేన్ చెప్పు. ఎలాగూ చేసి, మిమ్మల్ని అడుగుతున్నా, ఎలాగూ చేసి దానికి ముందు ఉంటది. దానికి ముందు సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవుడు చెప్పిన మాట చొప్పున. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కార్యాలు చూడాలంటే నీ ఆలోచన చొప్పున నడుచుకుంటే దేవుని కార్యము నువ్వు చూడలేవు. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞల చొప్పున, దేవుడు చెప్పిన మాట చొప్పున నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలను చూడగలుగుతావు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ ప్రభు మార్చేస్తాడు.
మహిమ కలుగును గాక. సీమోను అంటాడు, రాత్రంతా వలేసామయ్యా, ఒక చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున నా ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ప్రకారముగా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ రాత్రికాల సమయం నుండి ఉన్నతమైన కార్యాలను చూడగలుగుతావు. కనులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను ప్రకటిస్తున్న దేవుడు చేయునుగాక. అద్భుతమైన రీతిగా సాక్షిగా నిలబెట్టునుగాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, యోబు గారి తలకు పైగా ఏం ప్రకాశిస్తుంది? దీపం. అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి, యోబు గారు దేన్ని పాటిస్తున్నాడు? దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన ప్రేమించే వారి పట్ల ఆయన చేసే కార్యాలు కనులకు, చెవులకు, హృదయానికి యేసు నామములో ఈ దినము నుంచి అటువంటి కార్యాలను చూడబోతున్నావు. కనులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు చూడబోతున్నావు. ప్రతి చేదైన పరిస్థితులు ప్రభు మధురంగా మార్చబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుభవించబోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. మొడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. చప్పట్లు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత. అందరూ కలిసి పాడదాం. ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. చప్పట్లు కొడుతూ అందరూ. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. చేతులెత్తి గట్టి హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. మొదటి మాట అయిపోయింది. యోబు గారి తలకు పైగా, అందరూ చెప్పండి, యోబు గారి తలకు పైగా ఏంటి ఆ దీపము? దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు దేవుడు తోడుగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలం నేతిలో పడ్డట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. నా చిన్న సాక్ష్యం చెప్తాను, చిన్న మాట. ఈ మధ్య కొమరవోళ్ళే కదా, మన కొమరవోళ్ళలో మీటింగ్ జరిగింది. వాస్తవం చెప్తానండి, నాకు చాలా సంతోషం వేసింది. ఆ ఊర్లో మీటింగ్స్, కొమరవోళ్ళ అక్కలు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఆ మీటింగ్స్ అయిపోయిన వెంటనే పాస్టర్ గారు మళ్ళా జూనియర్లు ఎక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలి పాస్టర్ గారు అంటే, తప్పకుండా పెట్టుకుందాం. ఆ కొమరవోళ్ళ మీటింగ్స్కి వచ్చే ముందు 45 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది కర్ణాటక హుబ్లీలో. ఆ ఉపవాస ప్రార్థనలు ముగించుకొని కొమరవోళ్ళ మీటింగ్కి వచ్చాను. మీటింగ్ అయిపోయింది. దేవుడు చాలా మహిమకరంగా, ఆశ్చర్యకరంగా
ఆ సభలు జరిగించాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకెందుకో మళ్ళీ ఒక 5 రోజులు ఉపవసించి ప్రార్థించాలన్న ఆలోచన వచ్చి ఒక 5 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఎందుకో చెప్తాను. జరిగిన చిన్న సంఘటన. అంతకు మునుపు నేను విజయవాడ దగ్గర నందిగామ ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేసేవాడిని. ఒక 5-6 సంవత్సరాల క్రితం పాస్టర్ గారు ఈ ప్రార్థనా మందిరం కట్టినప్పుడు నాకు టవేరా వెహికల్ ఉండేది. ఆ తర్వాత ఎన్నో వెహికల్ కూడా పరిచర్య కోసం ప్రభు ఇచ్చాడు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచి హుబ్లీ ప్రాంతం, కర్ణాటక అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడేమో మందిరము, ఆత్మలు, వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం పరిచర్లో సైకిల్ కూడా లేని పరిస్థితి. ఈ సభలు ముగించుకొని అక్కడికి వెళ్ళాను. మన విశ్వాసులది ఆ స్కూటీ వాళ్ళది తీసుకొని పరిచర్యకి ఇక్కడికి వెళ్తూ ఉండేవాడిని. విజయ్ పాస్టర్ గారు, మోసే పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి వారం 10 రోజులు పరిచర్యలో ఉపవాస ప్రార్థనలో పాల్గొని పరిచర్యలు ఉండేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, విజయ్ పాస్టర్ గారు, మోసే పాస్టర్ గారు, నేను స్నేహితులం. కలిసి మేము చేశాం. అక్కడికి వచ్చారు, పరిస్థితులు చూశారు. ఈ మధ్యకాల సమయంలో మోసే పాస్టర్ గారు ఆ మధ్య వచ్చినప్పుడు వెహికల్ లేదు. నేనున్న ఇంటికి మందిరానికి 2 కిలోమీటర్లు ఉంటుంది. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంతో వెళ్ళాను. ఇక్కడ దేవుడు మహిమకరంగా సభలు జరిగించాడు. ఆ రోజు చివరి రోజు అబ్రహాం గారి గురించి వాక్యం చెప్పి, ఆ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడానని చెప్పి విశ్వసించి ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళాను. అదే రోషముతో, అదే పట్టుదలతో ఉపవసించి ప్రార్థన చేసుకున్నా. రేపు ఆదివారంతో నా ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి. 5 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆదివారంతో అయిపోతాయి. శనివారం పూట మధ్యాహ్న కాల సమయంలో మందిరంలో మోకరించి నేను ఉంటున్నటువంటి ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. ఆ సమయంలో నా ఫోన్ మోగుతూ ఉంది. ఫోన్ కాల్ వస్తూ ఉంది. ఏంటి ఫోన్ కాల్ అని చెప్పేసి, సరే. అంతకుముందు ఉదయం ఒక హిందువుల సహోదరి నాకు ఫోన్ చేసి, అన్నా మధ్యాహ్నం పూట మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటానన్నా, ఒకసారి నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి అంటే, ఇంచుమించుగా నేను ప్రార్థన చేసుకునేటప్పుడు సైలెంట్లో పెడతాను. పాపం ఆమె ఏ సమయంలో ఎప్పుడు కాల్ చేసిద్దో అన్నట్టుగా రింగింగ్ పెట్టి పక్కన పెట్టి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన మధ్యలో ఫోన్ మోగుతూ ఉంది. ఫస్ట్ టైం నేను చూడలేదు, రెండోసారి మోగుతూ ఉంది. ఏందని చెప్పి చూస్తే ఆ సహోదరి కాదు, వేరే ఒక బ్రదర్ కాల్ చేస్తున్నాడు. సరే ఏంటో విషయం ఏంటి తెలుసుకుందామని చెప్పేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నా. ఏంటి నాన్న, ఏంటి కాల్ చేసినావు? అన్న ఏం లేదన్నా, ఈరోజు శనివారం పూట కదా, ఒకసారి మీరు సాయంకాలం వాళ్ళని దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేయాలన్నా, ఒక 5 minutes ప్రే చేయాలన్నా అని అడిగాడు. నాన్న ఈరోజు శనివారం కదా, 6:30 గంటకల్లా నేను మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాలి కదా. లేదన్నా 5:30 సమయంలో ఒక 5 నిమిషాలు వచ్చి చిన్న ప్రేయర్ చేయండి అన్న. సరే బెత్తులాడుతున్నాడు కదా, సరే వస్తాను. 5 గంటలకు నా ప్రేయర్ అయిపోద్ది, 5 గంటల తర్వాత వచ్చి ఆ స్థలంలో ప్రేయర్ చేస్తానని చెప్పాను. కరెక్ట్గా 5 గంటలకు ఫోన్ చేశాడు. రెడీ అయిపోయాను. నా దగ్గర వెహికల్ లేదు. ఏ తమ్ముడు అయితే కాల్ చేశాడో అదే తమ్ముడు బండి వేసుకొని వచ్చాడు. ఆ తమ్ముడు బండి మీద కూర్చున్నాను. తిన్నగా తీసుకెళ్ళాడు. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు ఏంటి అని అడిగితే, లేదన్నా మీకు ఇప్పుడు చెప్పను, అక్కడికి వెళ్ళగా చెప్తాను అన్నాడు. ఏంటి విషయం ఏంటి చెప్పు అన్నాను. ఏం చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళేసరికల్లా అది హోండా షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను దిగాను. తమ్ముడు దిగాడు. నేను చూస్తూ ఉంటే తెల్లని వెహికల్, యాక్టివా వెహికల్ బయట ఉంది. ఒక అక్క, అన్న, ఇంకొక బ్రదర్, 3 వ్యక్తులు ఆ వెహికల్ పక్కన ఉన్నారు. దిగాను. ఏంటికి ఇక్కడ తీసుకొచ్చావంటే, అన్న వెహికల్కు ప్రే చేయండి అన్న అన్నారు. సరే చేస్తానని చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయి ప్రే చేస్తూ ఉంటే, ప్రే చేసే సమయంలో ఆ హోండా షోరూమ్ ఆయన వచ్చి పెద్ద కీస్ తీసుకుని వచ్చి ఫోటో దిగాలి కీస్కి అన్నాడు. ఏంటి అంటే, ఏ లేదు మీరున్న ఫోటో తీస్తానని చెప్పేసి. వాళ్ళు అంటారు, మీరు నిలబడుకోండి వెహికల్ దగ్గర ఫోటో తీస్తారు. నేను నిలబడుకోవడం ఏంటి వెహికల్ దగ్గర అంటే, ఏం లేదన్నా మాకు ప్రేరేపణ వచ్చింది, మీకు వెహికల్ లేదు కదా, ఈ వెహికల్ మీకు ఇవ్వాలని. కొట్టు గట్టిగా చప్పట్లు. హుషారుగా. వాస్తవం చెప్పనా, 5 పైసలు నేను దానికి ఇవ్వలేదు. అసలు అది బండి తీసేది కూడా నాకు తెలియదు. నేను అన్నాను, అని పేరు సుందర్రాజు. ఏందిరా అన్నాను. అన్న మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నామన్నా. వాళ్ళు చాలా పేదలండి, చాలా పేదలు. అరే మీ దగ్గర పైసలు లేదు కదా అంటే, పేదలంటే కాస్త కోస్తో, మీ దగ్గర పైసలు లేదు కదా ఎలా అన్నా,
ఏమన్నా మాకు ప్రేరేపణ వచ్చిందన్న, నేను కష్టపడి ఆడు పని చేస్తాడు, నేను కట్టుకుంటానన్నా, మీకు వెహికల్ కావాలని అనిపించిందన్న. చక్కని వెహికల్ నాకు ఇష్టమైంది, ఆ యాక్టివా వైట్ కలర్లో చక్కగా ఉంది. దాన్ని ప్రార్థన చేసుకొని తీసుకొని వస్తా ఉన్నాను. నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతా ఉన్నాయి. నాకు అనిపించింది, ప్రభువా నువ్వు చేసే కార్యాలు కనులకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి. గట్టిగా చెప్పు, హల్లెలూయా చెప్పు, హుషారుగా చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అది చెప్తున్నాను, ఆయన్ను ప్రేమించే వారి పట్ల ఆయన చేసే కార్యాలు. దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమ చాలా గొప్పది. గట్టిగా ఆమేనని చెప్పు, హుషారుగా చెప్పు. ఈ రాత్రి మీ అందరితో చెప్తున్నా, ఏ కొదువతో, ఏ అవసరముతో, ఏ అక్కరతో నలిగిపోతున్నావో, దిగులు చెందుతున్నావో, అంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తానన్నట్టుగా దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ జీవితాల్లో ప్రభు చేసి చూపించబోతున్నాడు. అయితే ఒకటే, నువ్వు ఆయన మార్గములో పరిగెత్తాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోగలిగితే ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ జీవితంలో చేసి నేను ఒక సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. జాగ్రత్త గమనించాలి. యోబు గారి తలపైన దీపం ప్రకాశిస్తుంది. ఆ దీపము దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞల మార్గంలో పరిగెత్తున్నాడు కాబట్టి, దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవాది దేవుడు అంటాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఆయన ప్రేమించే వారి పట్ల బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు అనుగ్రహించి ఈ బాపట్ల పట్టణంలో సాక్షులుగా నిలబెట్టును గాక. రెండో మాట చెప్తాను, 10 నిమిషాలు ముగించబోతున్నా. రెండో మాట, చిన్న మాట. యోబు గారి ఫస్ట్ తలపైన దీపం ప్రకాశిస్తూ ఉంది. యోబు గారికి దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేయడానికి రెండవ చిన్న అనుభవం, యోబు గారి జీవితంలో ఉన్న చిన్న అనుభవం. గట్టిగా ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్పండి. చదవండి అన్న, 4వ వాక్యం చదవండి అన్న. 4వ వాక్యం. నా పరిపక్వత దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. దేవుని రహస్యము నా గుడారానికి పైగా. గట్టిగా ఆమేనని చెప్పు. రెండో మాట, 10 నిమిషాలు ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా మాటలు ఆలకించండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని బలమును ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ స్థలము నుంచి మనం వెళ్ళబోతున్నాం. దగ్గరగా చేతులెత్తి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పు, గట్టిగా హల్లెలూయా. యోబు గారు లేస్తారు ఇప్పుడు. గమనించండి, చూడండి. మొదటిగా ఆయన తలకు పైగా ఏం ప్రకాశిస్తుంది? దీపం. దాని గురించి విన్నాం. ఇప్పుడు యోబు గారి దగ్గరకు వచ్చి, అయ్యా నిన్ను అదృష్టవంతుడని చెప్పడానికి, సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉండడానికి రెండో కారణం ఏంటయ్యా అని అడిగితే ఈయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. అందరు ఈ మాట మీరందరూ చెప్తారా? హలో, అందరు ఇక్కడ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా, మెలకుతూ ఉన్నారా? చేతులు ఎత్తారా? గట్టి కలిసి చెప్పు. అదృష్టవంతులు కావడానికి ఫస్ట్ ఏముండాలా? తలకు పైగా దీపం. రెండవదిగా దేవుని రహస్యం. అందరు చెప్పండి ఒకసారి, దేవుని రహస్యం అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలా? కూర్చోండి సార్, గట్టిగా ఆమేనని చెప్పండి. రెండవదిగా ఏముండాలా? మన గుడారానికి పైగా. గుడారం అంటే ఇల్లు, ఇంటికి పైన ఏముండాలా? దేవుని రహస్యం అంటే ఏంటి? చాలు, ఇది ఒక్క ముక్క మీ అందరికి అర్థం కావాలి. ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్పండి, తల పైకెత్తండి. మన రహస్యాలు మనకు బాగా తెలుసు. మన రహస్యాలు ఉంటే కుదరదు. మన ఇళ్ళలో మనం అడుగు పెట్టిన ప్రతి స్థలము నేతిలో పడ్డట్టుగా ఉండాలంటే మన ఇళ్ళలో దేవుని రహస్యం ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పు, ఏముండాలి? దేవుని రహస్యం అంటే ఏంటి? దేవుని రహస్యం. చాలామంది రహస్యాలు కలిగి ఉంటారు. చాలామంది మనుషులు రహస్యాలు, ఆ రహస్యాల వల్ల జీవితాలు పాడైపోతాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన గుడారానికి పైన దేవుని రహస్యం ఉండాలి. ఏంటి ఆ దేవుని రహస్యము? బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చిన్న మాట చెప్తాను. యేసు ప్రభువారు దేవుని బిడ్డలు కలిగి ఉండవలసినటువంటి 3 రహస్యాలు చెప్పాడు. గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా చెప్పు హల్లెలూయా.
దేవుని బిడ్డలు కలిగి ఉండాల్సినటువంటి రహస్యాలు. ఏ రహస్యం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, టకటక చదవండి, ఇక నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యం చదువుకుందాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. గట్టిగా ఆమేన్ చెప్పు. తర్వాత అయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ చూచే తండ్రి? రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అంటే రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఫస్ట్ దేవుని బిడ్డలుగా ఉండాల్సినటువంటి రహస్యం ఏంటంటే, మరొకసారి చదవన్నా, నీవైతే ధర్మము చేయనప్పుడు. ఏం చేయనప్పుడు? ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము. నీ ధర్మం ఎలాగుండాలి? రహస్యముగా. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. దేవుని బిడ్డలు ఉండాల్సినటువంటి రహస్యాలు 3 రహస్యాలు. మొదటి రహస్యం, నీవు ఇచ్చేటువంటి ధర్మం నీ కుడి చేతికి తెలియాలి. నీ కుడి చేతికే తెలియాలి, కానీ దేనికి తెలియకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అంటే దేవుడి గొప్ప కార్యాలు మనం చూడాలంటే ధర్మం అనేది రహస్యముగా చేయాలి ఫస్ట్. రెండవది 6వ వాక్యం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా హల్లెలూయా చెప్పు, హుషారుగా చెప్పు. ఎంతమందికి అర్థమైంది దేవుని రహస్యం అంటే? ఫస్ట్ దేవుని రహస్యం ఏంటి? ధర్మం చేసేది రహస్యంగా ఉండాలి. రెండవదిగా చేసే ప్రార్థన. గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ అయ్య గారు గొప్ప మాట చెప్పాడు. అని చెప్పిన మాట నా దగ్గర అది ప్రింట్ చేసి పెట్టుకున్నాను. ఆ మాట ప్రింట్ చేసి పెట్టుకున్నా. ఏంటో తెలుసా? క్రైస్తవులు పాటలు పాడే వాళ్ళు అందరికి కనపడతారు, వాక్యాలు చెప్పే వాళ్ళు అందరికి కనపడతారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరికి కనపడతారు, పరిచర్య చేసే వాళ్ళు అందరికి కనపడతారు. కానీ కనబడని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే వాళ్ళే. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని స్తుతిస్తారా? కొంచెం గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా చెప్పు, బిగ్గరగా చెప్పు. దేవుని బిడ్డలు ఉండాల్సినటువంటి రహస్యం, మన ఇంటికి పైన ఉండాల్సిన రహస్యం. మొదటి రహస్యం నువ్వు ఇచ్చే కానుక, రెండవది నువ్వు చేసే ప్రార్థన, మూడవది నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దామా? యోబు గారి ఇంటి పైన ఉందట దేవుని రహస్యం. మన ఇళ్ళ పైన ఉండాలి, మన గుడారంలో ఉండాలి, మన గృహంలో ఉండాలి. ఏంటంటే దేవుని రహస్యం. ఏంటి దేవుని రహస్యం? నువ్వు ఇచ్చే కానుక రహస్యముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. ఆ మధ్య ఒక దైవజనుడు చెప్పాడు, మందిరానికి ఒక ఆమె ఫ్యాన్ ఇవ్వడానికి వచ్చిందంట. ఈ మందిరంలో ఫ్యాన్ లేదు, మందిరానికి ఫ్యాన్ ఇద్దామని వచ్చిందట. ఆ పాస్టర్ గారు, సరేమ్మా మందిరానికి ఇస్తున్నావు కదా ఇవ్వమ్మా అంటే, పాస్టర్ గారు ఫ్యాన్ నేను ఇస్తున్నాను కాబట్టి ఒక చిన్న పని చేస్తా. ఏందమ్మా అంటే, ఫ్యాన్కు నా పేరు రాయించుకుంటా అనిందట. సర్లే పోనీలే, పేరు రాయించుకుంటే ఏమైందని చెప్పేసేసి ఆ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 3 రెక్కలు. 3 రెక్కలకు ఇంటి పేరు, ఒంటి పేరు, అసలు పేరు 3 పేర్లు రాసి మందిరంలో పెట్టిందట, తగిలిచ్చిందట. లేక ఫ్యాన్ వచ్చింది. అందరూ ఆరాధనలు కూర్చొని పాటలు పాడతాబా చల్లగా ఉందని చెప్పి. పూర్వ దినాల్లో ముందు ఫ్యాన్ అంటే చాలా గొప్ప కదా. ఆరాధన చేస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తుంటే మధ్యలో తల్లిగారు వచ్చేసి ఎంటర్ అయిపోయిందట. బాగా ఆరాధన చేసి చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్న సమయంలో, ఆరాధన చేసే సమయంలో వచ్చేసి ఆపండి మీ ఆరాధన అనిందట. ఎందుకమ్మా, దేనికమ్మా అంటే, నా ఫ్యాను తిరుగుతూ ఉంటే పేర్లు ఎవరికి కనబడవు కదా, నా ఫ్యాను తిరగకుండా. గట్టిగా అల్లు చెప్పరే అంటే, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఇచ్చిన పేర్లు ఎవరికి కనపడాలా? గట్టిగా చెప్పండి. కొంతమంది ఇస్తారు కానుక, కానీ చెప్పండి. ఇంకా కొంతమంది అయితే డమ్ము కట్టుకుంటారు. ఇంకా ఎంత ఇచ్చానో తెలుసా, ఏమి ఇచ్చానో తెలుసా, ఏం చేసిందో తెలుసా? యోబు గారి పరిస్థితి ఏంటో తెలుసా? కుడి చేతి ఇచ్చేది. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, హుషారుగా చెప్పండి హల్లెలూయా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా.
ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, పేరు చెప్పకపోతే ఇంకా ఆ రోజు ఇంకా అయిపోయినట్టే. ఎక్కడ చెప్పాలి పేరు కూడా? అల్లో నాళ్ళు తెరవండి. ఎక్కడ చెప్పాలి? మైకులో కానీ చెప్పిన అనుకోండి, ఇంతలా ఉబ్బుతారు, ఇంతలా ఉబ్బుతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని రహస్యం ఏంటే రహస్యం? నువ్వు ఇచ్చిన కానుక నీ కుడి చేతికే తెలియాలి, కానీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దేవుని రహస్యం. యోబు గారి గుడారంలో ఏముంది అంటే దేవుని రహస్యం. గట్టిగా అల్లో చెప్పు, బిగ్గరగా చెప్పు. నేను అడుగుతున్నాను, ఈ రహస్యం నీకుందా? దేవుడు అందరికి చెప్పిస్తాడా మనకు పైసలు? కాదు కదా. దేవునికి ఇచ్చేటప్పుడు అందరికి ఎందుకు తెలియాలా? హల్లెలూయా. దేవుని రహస్యం, దేవునికి ఇచ్చే కానుక విషయంలో దేవునికి రహస్యం. గట్టిగా హల్లెలూయా చెప్పు, బిగ్గరగా చెప్పు, హుషారుగా చెప్పు. రెండవది, నువ్వు చేస్తున్న ప్రార్థన. చెప్పండి చెప్పండి, చేస్తున్న ప్రార్థన. ఎవరైతే రహస్యముగా మోకరించి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో కనులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు ప్రభు చేసి చూపిస్తాడు. గట్టిగా ఆమేనని చెప్పు, హుషారుగా చెప్పు, ఉజ్జీవంగా చెప్పు. ప్రార్థన ఎంత విలువైందో తెలుసా? మోకాల జీవితం ఎంత విలువైందో తెలుసా? చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, ఉన్నతమైన పరిస్థితులు, అనుభవాలు, ప్రార్థించేటువంటి వ్యక్తుల జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ వ్యక్తిగతంగా ఎటువంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడో దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఇక్కడ ఇక్కడ 10వ తరగతి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు? యవనస్తులు 10th క్లాస్ రానన్నా బిడ్డ, తొందరమ్మా. చిన్న ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చెప్పిన మీతో నేను ప్రార్థన చేయిస్తాను. తొందరమ్మా. డాక్టరా ఏం పేర్రా? సలో మెడదిరి. ఇంత యవనస్తురాలు, జాగ్రత్తగా వినండి. ఈ చెల్లిపేలి, ఈ పాప సలోమి 10th క్లాస్ చదువుకుంటూ, ఇప్పుడు 10th క్లాస్ అమ్మా అయిపోయింది. కడప రాయలసీమ ప్రాంతంలో ఒక రెడ్డి కులానికి చెందిన ఒక యవనస్తురాలు. ప్రార్థన రహస్యం నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో జరిగే కార్యం. ఎందుకు యోబు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు? యోబు గారు అడుగుపెట్టిన స్థలమంతా నేతిలో పడ్డట్లుగా ఎందుకుంది? యోబు గారిని చూసిన అనేకులు అదృష్టవంతులని చెప్పుకుంటున్నారు. కారణం ఏంటి? ఈ 2 అనుభవాల్లో మొదటి అనుభవం, తలకు పైగా దీపం ప్రకాశిస్తుంది, ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు, దేవుని మార్గంలో పరిగెత్తుతున్నాడు, తన సొంత ఆలోచన ప్రకారం కాకుండా దేవుని వాక్యం ప్రకారముగా జీవిస్తున్నాడు. రెండవది, దేవుని రహస్యమైన గుడారములో ఉంది. ఏందయ్యా దేవుని రహస్యం? మొదటి రహస్యంలో ఇచ్చే కానుక. రెండవది ప్రార్థనా జీవితం. కడప ప్రాంతంలో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక యవన బిడ్డ యేసు ప్రభు నమ్ముకొని దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్తా ఉంది. ఆ యవనస్తురాలికి ఎందుకు ఈ బిడ్డని చెప్పించారంటే, ఇంత ఏజ్, సేమ్ ఇంత ఏజ్, ఈ వయసులో ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత మోకాల మీద ఉంటారు, ఎంత రోషంగా ఉంటారు. ఇక్కడ చాలామంది యవన పిల్లలు ఉన్నారు. దేవుని సేవకునిగా వాళ్ళకు చెప్తున్నాను, మీ పట్ల దేవుడు కన్నులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని అద్భుతమైన రీతిలో సాక్షులుగా నిలబెట్టబోతున్నారు. మీ కుటుంబ పరిస్థితులు మీ ద్వారా ప్రభు మార్చబోతున్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏందయ్యా ఆ యవన బిడ్డ సాక్ష్యం? యేసు ప్రభు నమ్ముకొని మందిరానికి వెళ్తా ఉంటే ఎవరో స్నేహితులు చెప్పారంట, యేసు ప్రభు గొప్పోడు, అద్భుతాలు చేస్తాడు. ఆ అమ్మాయికి చెప్తే చిన్న క్రొత్త నిబంధన పుస్తకం ఇస్తే ఆ క్రొత్త నిబంధన పుస్తకం చదువుకుంటూ యేసు ప్రభు వాక్యం మీద విశ్వాసం కలిగి తిన్నగా దేవుని మందిరానికి వెళ్తుంది. మందిరానికి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న, మనకింతమంది దేవుళ్ళు పెట్టుకొని ఆ ఎస్సీ కులానికి చెందినటువంటి దేవుని దగ్గరికి మందిరానికి వెళ్తానంటవా? ఇదిగో నువ్వు ఇంట్లో ఉండే మాట అయితే యేసు ప్రభును పక్కన పెట్టాలా, ఆ బైబిల్ పక్కన పెట్టాలా. యేసు ప్రభు లేదు, ఏమి లేదు. యేసు ప్రభు కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో.
ఆ 10th క్లాస్ చదువుకున్నటువంటి యవన బిడ్డకి వచ్చినటువంటి రోషం ఒకటే మాట చెప్పిందట, వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడిండు, వాక్యం చదవకుండా ఉండలేను, ప్రార్థన చేయకుండా ఉండలేను. అమ్మ నాన్న మీరు నేనేమనద్దు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, అవసరం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను కానీ యేసు ప్రభువుని విడిచిపెట్టను. ఏ ప్రార్థనా మందిరానికి వెళ్తా ఉందో ఆ ప్రార్థనా మందిరంలో, చర్చిలో పక్కన గదిలో ఉంటూ, విశ్వాసుల దగ్గర ఉంటూ వాళ్ళ అమ్మ నాన్న పక్కన పెట్టేసేసి ప్రార్థన చేసుకుంటూ ఉందట. ఆ యవనస్తురాలికి మంచి జ్ఞానం, బాగా చదివిద్ది. ఆ యవనస్తురాలిని బట్టి ఆ ఆ ఆ చదువుకున్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అయితేనేమి, ప్రిన్సిపల్ అయితేనేమి, ఈ అమ్మాయి బాగా చదివిద్ది, ఈ అమ్మాయి ద్వారా మాకు మంచి స్కూల్కు మంచి పేరు వచ్చింది అని సంతోషంలో ఆనందంలో ఉన్నారు. చర్చిలో కూడా మంచి పేరుంది, స్కూల్లో మంచి పేరుంది, బాగా చదివిద్ది, మంచిగా ప్రార్థన చేసుకుంటుంది. జరిగిన సంఘటన, ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ ముందు జరిగిన సంఘటన ఏంటంటే, బాగా చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. సార్ వాళ్ళు ఈ అమ్మాయి ద్వారా మంచి మన స్కూల్కు మంచి పేరు వచ్చింది, మంచిగా చదివిద్ది అనుకుంటూ ఉన్నారు. రానే వచ్చాయి ఎగ్జామ్స్ రాసేసింది, రిజల్ట్ వచ్చింది. సార్ వాళ్ళందరూ, ప్రిన్సిపాల్ అందరూ, చుట్టూ స్కూల్ వాళ్ళందరూ పలానమ్మాయి ఫస్ట్ వచ్చింది, పలానమ్మాయి ఫస్ట్ వచ్చింది, పలానమ్మాయి ఫస్ట్ వచ్చింది అనుకుంటూనే ఉన్నారు. రానే వచ్చింది రిజల్టు. అన్ని మార్కుల్లో 90, 95, 90, 95, ప్రతి సబ్జెక్ట్లో 90, 95, 90, 95. ఒకే ఒక సబ్జెక్ట్లో ఒక్క మార్కులు తప్పిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఆ యవ్వన బిడ్డ గుండెల్లో వేదన, బాధ. వాళ్ళమ్మ నాన్నకు విషయం తెలిసిపోయి, యేసు ప్రభు అన్నావు కదే, ప్రార్థన అన్నావు కదా, బైబిల్ అన్నావు కదా, ఏం చేసిండు నీ దేవుడు, ఏమైపోయింది నీ భక్తి, ఏంటి నీ విశ్వాసం? చర్చిలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అయ్యో, తిన్నగా యవ్వన బిడ్డ స్కూల్ దగ్గరికి వెళ్ళింది, ప్రిన్సిపాల్ దగ్గరికి. తిన్నగా ఆ ప్రిన్సిపాల్ అమ్మాయిని చూసి అన్నాడట, నీ ముఖం నాకు చూపించొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు, దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన, బైబిల్ బైబిల్ అన్నావు, ఏం జరిగిందో చూడు, నీ ముఖం నాకు చూపించొద్దు. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఎదుటిగా ప్రిన్సిపల్తో ఒక మాట చెప్పిందంట, సార్ చిన్న మాట. ఏంటి చిన్న మాట? ఇంతవరకు చెప్పినవులే, చాలే, దేవుడు దేవుడు అని ఇంట్లో నుంచి బయటకు వచ్చినావు, నీ దేవుడు ఏం చేసిండు మాట్లాడుతూ ఉంటే, సార్ మీతో చిన్న మాట చెప్తాను సార్, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, చేసిండులే, చూసినాములే, చాలా చెప్పినావులే. అమ్మాయి ఒకటే ఒక మాట చెప్పిందంట, సార్ నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా అంటున్నారు కదా, మార్కులు ఇచ్చి వచ్చింది కదా, నేను 10th క్లాసు పాస్ కాబోతున్నా, పాస్ అయినా అని చెప్పిందట. గట్టిగా చెప్పరే, హుషారుగా 10th క్లాసు పాస్ అయ్యానని చెప్పిందట. ఆ ప్రిన్సిపాల్కి ఇంకా కోపం పెరిగి, పిచ్చిదానా, రిజల్ట్ అవుతుంది చూడు, ఒక మార్కులో ఫెయిల్ అయిపోయినావు, ఎట్లా పాస్ అవుతావులే కానీ, ఇదిగో నెక్స్ట్ సప్లిమెంటరీకి రాసుకొని పాస్గా, సప్లిమెంటరీకి కట్టుకొని పాస్ కమ్మంటే ఆ యవనస్తురాలు చెప్పిందంట, నేను సప్లిమెంటరీకి ఏం రాయను, సప్లిమెంటరీ రాయకుండా నేను పాస్ అవుతా. గట్టిగా అల్లు చెప్తారా, బిగ్గరగా చెప్తారా? విషయం ఏంటి తెలుసా? ఆ ప్రిన్సిపాల్ అన్నాడట, నీ ముఖం నాకు చూపించొద్దు, చచ్చిపో అన్నాడట. రోషం కలిగి ప్రిన్సిపాల్తో చెప్పింది, సార్ సప్లిమెంటరీ రాయకుండా నేను పాస్ అవుతా. అది ఎట్లా సాధ్యం? చర్చిలో ఉన్న సేవకులు, విశ్వాసులు అంటున్నారు, అమ్మ ఒక సబ్జెక్టే కదా, కట్టుకొని పాస్ కమ్మంటే వాళ్ళు చెప్పిందంట, ఆంటీ అంకుల్ దయచేసి నన్ను మీరు ఫోర్స్ చేయొద్దు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, తప్పకుండా సప్లిమెంటరీ రాయకుండానే నేను పాస్ అవుతాను అని చెప్పేసేసి గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కువ భోజనం చేయట్లేదు, ఉపవాసం ఉంటుంది, గదిలోకి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది. అట్లా వారం రోజులు తిరగకుండానే జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం చెప్తాను. అది 1987వ సంవత్సరం, 1987వ సంవత్సరం జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటుంది, అమ్మాయి బయటకు వచ్చి అందరు అవమానిస్తున్నారు, ఏడుస్తుంది, తలుపులేసుకుంటుంది, ఉపవసిస్తుంది, ప్రార్థన చేస్తుంది, మోకాళ్ళు వేస్తుంది, ప్రార్థన చేస్తుంది. జరిగిన చిన్న సంఘటన, అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఎన్టీ రామారావు గారు లండన్ వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు లండన్ వెళ్ళిపోయిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారని, ఇప్పుడు తెనాల్లో ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు ఆయన,
నాదెండ్ల భాస్కర్ రావు గారని. ఎన్టీ రామారావు గారు లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. చెప్పు గట్టిగా హల్లెలూయా, హుషారుగా చెప్పు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఆంధ్రాకి ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడు ఎన్టీ రామారావు గారు వెళ్ళారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఒక చిన్న మాట చెప్పాడంట తనతో ఉన్న వారితో. నెల రోజులు మాత్రమే నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా చేశాడు. ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజే చెప్పాడంట అంత ఉన్నోళ్ళతో, అరే ఈ సంవత్సరం 10th క్లాస్లో 1 మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళకు గ్రేస్ మార్క్ కలిపి పాస్ చేయమన్నాడంట. గట్టిగా చెప్పరే, గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. ఏం పోయింది? కొట్టు కొట్టు గట్టిగా, హుషారుగా కొట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. 1 మార్క్ కలిపి పాస్ చేయమన్నాడంట. ఎప్పుడైతే అది ఆ శాసనం వచ్చిందో వెంటనే 1 మార్క్ కలిపి పాస్ చేశారు. వెంటనే 1 మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్ అయిపోయారు. ఇప్పుడు ఈమె 1 మార్కులో ఫెయిల్ అయిన ఆమె ఏమైంది? పాస్ అయింది. ఇప్పుడు జరిగిన సంఘటన, ఇప్పుడు ప్రెసెంట్ ఆమె ప్రొఫెసర్. ఏ తల్లిదండ్రి అయితే దేవుడిని అవమానించారో, ఏ బంధుమిత్రులు దేవుడిని అవమానించారో, ఎవరైతే దేవుడు ప్రార్థన లేదు, దేవుడు కాదు అన్నారో వాళ్ళందరూ తల దించుకునేలా. ఎక్కడుంది పాప అంటే గదిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంది, మోకాళ్ళ మీదని ప్రార్థన చేస్తూ ఉంది. ಎಲ್ಲರೂ పిలిస్తే ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటమ్మా అంటే చెప్పంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు పాస్ అయ్యావు ఆమె చెప్తా ఉంది, నా దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పు, బిగ్గరగా చెప్పు. ఏ ప్రిన్సిపల్ అయితే నీ ముఖం నాకు చూపించొద్దు చచ్చిపో అన్నాడో, ధైర్యంగా ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ ప్రిన్సిపల్ చచ్చిపో అన్నాడు, నీ ముఖం చూపిద్దు అన్నాడు. ఆ ప్రిన్సిపల్ ఆమెను చూసి ఉంటే అంటున్నాడంట, నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు, హుషారుగా కొట్టు, ఉద్యమంగా కొట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నా ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ 10th క్లాస్ చదువుకున్నటువంటి యవ్వన బిడ్డలో ఉన్న రోషం, ప్రార్థనా జీవితం. ఎన్ని రోజులైంది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని? ఎంత సమయం ప్రార్థిస్తున్నావు? అసలు మోకాల జీవితం నీకుందా? ప్రార్థించే అనుభవం నీకుందా? రహస్యముగా మోకరిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా చెప్తున్నా, యోబు గారి జీవితంలో విప్లవాత్మకమైన కార్యాలు జరగడానికి దేవుని రహస్యం. ఏంటయ్యా రహస్యం? దేవునికి ఇచ్చే పరిస్థితిలో రహస్యం, ప్రార్థించే విషయంలో రహస్యం, ఉపవసించి ప్రార్థించే విషయంలో రహస్యం. ఈ రహస్యము నువ్వు కలిగి ఉండగలిగితే నీ జీవితంలో ప్రభు విప్లవాత్మకమైన కార్యాలు చేసి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించే వారి పట్ల ప్రభు చేసే కార్యాలు చాలా గొప్పవి. బిగ్గరగా చెప్పు హల్లెలూయా. చివరిగా చెప్తా ఉన్నా, మనం ఆరాధిస్తున్న యేసయ్య పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఎవడైతే ఈ భూమి మీద మోకరించి ప్రార్థిస్తారో వారు మాత్రమే, మోకరించి ప్రార్థించే వాళ్ళు మాత్రమే రేపు యేసు ప్రభు వారు సియోనుని కట్టి పెళ్లి కుమారుడిగా రాబోతుండగా పెళ్లి కుమార్తె వధువు సముఖంగా ఆయన ఎదుర్కొంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఈ రాత్రికాల సమయంలో మీరందరికీ శుభవార్త, యేసయ్య పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. భయంకరమైన అగ్నిగుణం నుంచి తప్పించబడాలంటే యేసు నామములో మోకరించి ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన పరిస్థితులు మార్చగలదు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలదు, నీ పిల్లల పరిస్థితులు మార్చగలదు. నీ కుటుంబ పరిస్థితులు అయితేనేమి, నీకున్న దరిద్రమునైతేనేమి, శాపమునైతేనేమి తొలగించగలదు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న నా దేవుడు అటువంటి ప్రార్థన ఆత్మ నీ మీద కుమ్మరించును గాక, అద్భుతాలు చూచుదువు గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, హుషారుగా చెప్పు హల్లెలూయా, ఉజ్జీవంగా చెప్పు హల్లెలూయా. ఎల్లునా దేవుడు నిన్ను దీవించును గాక. అటువంటి ప్రార్థన ఆత్మను దేవుడు నీకు ఇచ్చును గాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ స్థలంలో ఎంతో మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళ మీద ఉంటున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఇదిగో ఈ దేవుని రహస్యము నువ్వు కలిగి ఉండగలిగితే నీకు తెలియకుండా, నీ కన్నులకు కనబడకుండా, నీ చెవులకు వినబడకుండా, నీ హృదయానికి గోచరం కాని కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు ఆశ్చర్యకరంగా నీ దగ్గరకు వచ్చి ఇంత అదృష్టం నీకు ఎలా కలిసి వచ్చింది అని చెప్పేలా ప్రభు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేనని చెప్పు, బిగ్గరగా చెప్పు. ఒకసారి అందరు లేచి నిలబడతారా? దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ చెప్తూ ఉన్నాను, ఈ హోసన్న విశ్వాస సభలలో చివరి రాత్రి
నేను దేవుని ప్రార్థన, దేవుని రహస్యం నేను కలిగి ఉండాలి అనుకున్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి రండి. దేవుని రహస్యం నేను కలిగి ఉండాలి అనుకున్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రభు వైపు చేతులు ఎత్తండి. ఇదిగో, నువ్వు రహస్యంగా ప్రార్థించగలిగితే నీ కనులకు కనబడని, నీ చెవులకు వినబడని, నీ హృదయానికి గోచరంగాని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు, నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆకాశం వైపు చేతులెత్తు. ఎవరైనా మోకాళ్ళ మీద ఉండలేకపోతే పర్లేదు, చక్కగా లేచిలో పడుకోండి, చక్కగా లేచిలో పడుకోండి. అయితే మీరందరూ రెండు హస్తాలు ఆకాశం వైపు చాపండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి కళ్ళు తెరిచి అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఈ బాపట్ల పట్టణంలో సేవ చేస్తున్నటువంటి హల్లెలూయా విజయ్ పాస్టర్ గారు సమక్షంలో చెప్తున్నా, మిమ్మల్ని గురించి అనేకులు అదృష్టవంతులుగా ఉన్నారని అనేకులు చెప్పేలా ప్రభు చేయబోతున్నాడు. బిగ్గరగా చెప్పు. పలాని హోసన్న విశ్వాస ప్రార్థనా మందిరానికి వెళ్ళాను, సభలకు వెళ్ళాను, వాక్యం విన్నాను, మోకరించాను, ప్రార్థన చేసుకున్నాను. అంతకాలం నా ఇష్టానుసారంగా నేను జీవించాను. వాక్యం విన్న తర్వాత దేవుని ఆజ్ఞల మార్గంలో జీవించడం నేర్చుకున్నాను, దేవుని వాక్యం ప్రకారముగా జీవించడం నేర్చుకున్నాను. దేవుడు నా పట్ల అద్భుతం చేశాడు అని నువ్వు చెప్పేలా ప్రభు చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. మరలా చెప్తున్నా, రెండవది మీరందరూ కలిగి ఉండాల్సింది దేవుని రహస్యం. బిగ్గరగా చెప్పాలి, ఏ రహస్యమో? బిగ్గరగా చెప్పండి, ఏ రహస్యమో? ఎవరైతే దేవుని రహస్యము కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో కనులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరంగాని కార్యాలు దేవుడు చేసి చూపించబోతున్నాడు. బిగ్గరగా చెప్దామా? హుషారుగా చెప్దామా? యేసు నామములో మీరందరూ చెప్పబోతున్నారు, దేవుడు మమ్మల్ని అదృష్టవంతులుగా చేశారని చెప్పబోతున్నారు. మోకాళ్ళ మీద ఉండగలిగిన వారందరూ మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండలేని వారు రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ఈ చివరి రాత్రి, చివరి క్షణాల్లో ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ సొంత రహస్యాలు తొలగిపోవాలి. దేవుని రహస్యం మీరు కలిగి ఉండాలి. ప్రభు వైపు చేతులెత్తు, ప్రభు వైపు చేతులెత్తు. మనసారా హృదయపూర్వకముగా నిన్ను ప్రేమించే బిడ్డగా నేనుంటానయ్యా, నిన్ను ప్రేమించే కుమారునిగా నిన్ను ప్రేమించే కుమార్తెగా నేను ఉంటాను. యోబు గారికి తోడుగా ఉన్న దేవుడవు, నాకు తోడై ఉండే దేవుడవు. యోబు గారు అడుగు పెట్టిన చోటునల్లా నేతిలో పడినట్లుగా చేసిన దేవుడవు. నేను చేసే ప్రతి పని నేతిలో పడినట్లుగా నువ్వు చేయబోతున్నావు ప్రభువా. ఒక్కసారి రెండు చేతులు ఆకాశం వైపు చాపి మనసారా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దినము నుంచి నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ సమయం నుంచి నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ క్షణము నుంచి తోడుగా ఉండి గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఒక్కసారి చేతులెత్తు ఆకాశం వైపు, నోరు తెరిచి ఏ పరిస్థితుల్లో ఈ సమస్యలు, ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంగణంలో ఉన్నావో నోరారా మనసారా యేసయ్యా నోరు తెరుస్తారా? నోరు తెరుస్తారా? హృదయపూర్వకంగా ప్రార్థిస్తారా? ప్రభు సన్నిధిలో మొరపెడతారా? దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, అనేకులు ఆశ్చర్యపడే కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇంకెంత కాలం నా జీవితం నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. పడి ఉండాలయ్యా. నన్ను అదృష్టవంతునిగా మార్చండి నాయన, నన్ను దీవెనకరంగా మార్చయ్యా. స్తుతి నా తలకు పైగా నీ దీపం వెలుగునట్లుగా హల్లెలూయా ఆజ్ఞల మార్గములను నడిపించడయ్యా. జీసస్. అందరూ ఎలుగెత్తి స్వరమెత్తి చేతులెత్తి స్వరమెత్తి ఈ రాత్రి ప్రార్థన చేసే రాత్రి, నా ప్రభు నిన్ను దాటిపోని రాత్రి, నీవు ఆశీర్వదించబడడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు చేసే ఈ మనవి నీ జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చబడబోతున్న రాత్రి. నీవు రహస్యము కలిగి ఉండాలి. దేవుని రహస్యం నీ గుడారములకు పైగా కలిగి జీవించగలిగితే నీవు దీవించబడతావు, నీవు అదృష్టవంతుడిగా మార్చబడతావు, నీవు దీవెనలతో నింపబడి నడిపించబడతావు. నిన్ను చూసిన వారు నోటి మీద వేలి వేసుకుంటారు. నిన్ను చూసిన వారు పక్కకు వెళ్ళినట్లుగా, నిన్ను చూసిన వారు నీవు దీవించబడిన వ్యక్తివని నిన్ను గూర్చి నోరారా మనసారా ప్రార్థన చేసుకురండి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిల్లే నిల్లే నే కొలుతూనయ్యా నీవే నీవే నా నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిల్లే నిల్లే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నన్ను దాటిపోవద్దయ్యా ఈరోజు రాత్రి నన్ను దాటిపోవద్దు ఈ సంవత్సరం అయినా నేను ఆశీర్వదించబడాలి ఈ సంవత్సరం ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచిలబడండి. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాం. అందరూ లేచిలబడండి. ఇంతవరకు మా కాలం మీద ఉన్న బిడ్డలు లేచిలబడండి. యేసు నామములో నిన్ను చూసి అనేకులు అదృష్టవంతులు మీరని చెప్పబోతున్నారు. దేవుడు అలా అనేలా చేయబోతున్నాడు. నీ నిందలు ఈ దినము నుంచి కరువు కాబోతా ఉన్నాయి. నీ అవమానము తొలగిపోబోతా ఉంది. నీ శాపము కొట్టివేయబడతా ఉంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతా ఉంది. ధైర్యముగా చేతులెత్తు. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నీకు తోడుగా ఉండే వాళ్ళు మనుషులు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. యవనస్తులారా, నా తల్లులారా, నా అన్నలారా, నా తండ్రులారా, చేతుల ఆకాశం వైపు చాపు. యోబు గారు ఆరాధిస్తున్న దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు. యోబు గారికి తోడుగా ఉండి ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలమెల్లా నేతిలో పడ్డట్లు చేసిన దేవుడు. ఈ దినము నుంచి నీవు చేసే ప్రతి పని, నీ చదువు, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థనా జీవితం, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో 100 ప్రతిఫలం నేతిలో పడ్డట్లుగా కార్యాలు జరగబోతా ఉన్నాయి. నువ్వు ఒక సాక్షిగా ఉండబోతున్నావు. నీ పిల్లలు సాక్షులుగా ఉండబోతున్నారు. దైవజనులు విజయ్ పాస్టర్ గారి ద్వారా ఈ 3 దినముల హోసన్న విశ్వాస సభలు నీ కోసమే. నీ శాపము తొలగిపోవాలనే, నీ కుటుంబం రక్షింపబడాలనే, నీ కన్నీళ్లు తొడవబడాలనే, నీ జీవితంలో అద్భుతం చూడాలనే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. యవనస్తులు నిన్ను గురించి చెప్పుకోబోతున్నారు. వృత్తులు చెప్పుకోబోతున్నారు. అధికారులు చెప్పుకోబోతున్నారు. ధైర్యముగా ఉండు. ఎక్కడ నిందలు, ఎక్కడ అవమానాలు, ఎక్కడ కన్నీరు, ఎక్కడ నిరాశతో కృంగిపోయావో, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నాకు ఏమి చేత కాదు, నిరాశల వలయములో ఉన్నావేమో, ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు చేతులెత్తి మనసారా, ప్రభువా నీ దగ్గరకు వచ్చిన నేను నీ ఆజ్ఞలు పాటిస్తానయ్యా, నీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. ఇంతకాలము ఏ మందిరానికి వెళ్ళలేదు, ఈ దినము నుంచే నేను తప్పకుండా మందిరానికి వెళ్తానయ్యా. హోసన్న విశ్వాస ప్రార్థన మందిరములో నేను ఒక విశ్వాసిగా బ్రతుకుతాను ప్రభువా. చేతులతో ఒక మంచి తీర్మానం చేసుకో. నీ కోసం హోసన్న విశ్వాసం ప్రార్థన మందిరం తలుపులు తెరవబడి ఉన్నాయి. దైవజనులు మీకోసం సిద్ధముగా ఉన్నారు. మీరు అదృష్టవంతులు అయ్యేటట్లుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఒక్కసారి ఆకాశం వైపు చేతులెత్తి హృదయపూర్వకముగా ప్రభుకు అప్పగించుకో. నా తండ్రి, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము నేతిలో పడ్డట్లుగా నువ్వు చేస్తావయ్యా. ఇంతకాలము నా ఇష్టానుసారంగా జీవించాను, ఈ దినము నుంచి నీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా. నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు. నా జీవితంలో కనులకు కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరంగాని కార్యాలు నా జీవితంలో చేస్తావు ప్రభువా. ఇంతకాలం నేను లోకాన్ని ప్రేమించాను, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాను, నిన్ను ప్రేమించబిడ్డగా నేను ఉంటానయ్యా. చేతులెత్తండి, ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ రాత్రి నుంచే మీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ సమయం నుంచే మీ పరిస్థితులు మారబోతున్నాయి. నిన్ను ఒక సాక్షిగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. బాపట్ల పట్టణంలోని ఒక సాక్షిగా ఉండబోతున్నావు. నీ కన్నీరు కరుమరుగు కాబోతా ఉంది. నీ శాపము తొలగిపోబోతా ఉంది. యేసయ్య పెళ్లి కుమారుడుగా రాబోతుండగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము, అదిగో ప్రభు రాకడకు ప్రభు సిద్ధపరచబోతున్నాడు. ఎంతకాలం వేధిస్తున్న నీ భర్త, త్రాగుబోతుగా ఉన్న నీ భర్త మారబోతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండి
నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను మార్చబోతున్నాడు. నీ భర్తను మార్చబోతున్నాడు. నీ పిల్లల జీవితాలు మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ శాపము తొలగిపోబోతా ఉంది. అందుకే యేసు వైపు చేతులతో ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా, అందని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పాడదాం చేతులెత్తి కళ్ళ మూసి గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 ఆరోగ్య ప్రదాత, సమాధానకర్త, రక్షకుడు, యేసయ్యా, 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరచునయ్యా, నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరచునయ్యా, యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. తీర్మానం చేసుకుందామా? ప్రియ దేవుని బిడ్డ, అవకాశం మరలా రాకపోవచ్చు. సమయం ఉండగానే సమయము సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానం కలిగిన వాడు. ఒకవేళ ఇలాంటి సమయం మరలా నీకు రాదేమో, ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను చూసి నీ ఇరుగు పొరుగు వారు అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు అని 10 మంది చెప్పగలిగే స్థితిలో నీవు ఉండాలంటే దేవుని దీపం నీ తలకు పైగా ప్రకాశించాలి. దేవుని రహస్యము నీ గుడారములో ఉండాలి. ప్రభువా, ఇక మీదట నన్ను చూసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులని ధైర్యంగా చెప్పగలగాలి. పెద్దలు లేచి నిలబడాలి, పిల్లలు దూరంగా నిలబడిపోవాలి, మౌనులై ఉండాలి. అధికారులు, ప్రధానులు సైతం మాట్లాడకుండా నిలబడిపోవాలంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞ అనేటువంటి దీపం ప్రభువా నా తలమైన ప్రకాశించున్నట్లుగా నాకు కృప దయచేయ్యా. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను కనికరించు అని ఒక చిన్న తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మరలా అవకాశం రాదు. ఈవేళ నీది, రేపు నీది కాదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి మన శరీరం కోసం మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు. ఆజ్ఞ అనేటువంటి దీపం
మన ఆత్మలో వెలిగించబడేటట్లుగా ఆత్మ అనేటువంటి ప్రధానమైనటువంటి అనుభవాన్ని మనం సందర్శించినటువంటి వారమై, పొందుకున్నటువంటి వారమై, ప్రభువా నా యొక్క ఆత్మని నీ చేతికి సమర్పించుకుంటున్నాను. ఇకను మీదట నీ యొక్క దీపం నా తల మీద ప్రకాశించినట్లుగా నేను నడుచుకుంటాను. నీ రహస్యం నా గుడారంలో ఉండేటట్లుగా నేను చూసుకుంటానయ్యా అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోనండి. మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి వేళ మీ దాసులను బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ఏబును చూసిన వారు ఏబు గురించి పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, అయ్యా నీవు అదృష్టవంతుడివి అని అనేకులు ప్రభువా, పిల్లలు మొదలుకొని వృద్ధులు సైతం, అధికారులు సైతం, ప్రధానులు సైతం ఘనపరచగలిగినటువంటి గొప్ప స్థితిలో యోబుని నిలబెట్టడానికి కారణం ఆజ్ఞ అనేటువంటి దీపం, రహస్యం అనేటువంటి అనుభవంలోనికి యోబు ఎలాగైతే నడిపించబడి ఉన్నాడో, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, మా కుటుంబ తండ్రి, మాకు కలిగినటువంటి కుటుంబీకులందరూ కూడా నీ మందిరంలో మేము ఉండాలని ఆశపడుతున్నాం. ఆజ్ఞలు అనేటువంటి దీపం మా తల మీద ప్రకాశించుకోవాలని ఆశపడుతున్నాం. ఆ దిశగా మమ్మల్ని నడిపించండి. మేము ఇచ్చేటువంటి రహస్యంగా చేస్తున్నటువంటి కానుక, రహస్యంగా చేస్తున్నటువంటి ప్రార్థన, రహస్యంగా ఇస్తున్నటువంటి ప్రతి కానుక తండ్రి, అది మర్మముగా ఉండి రహస్యముగా సమృద్ధిగా దయచేయబోతున్నటువంటి నీ చేతులకి మా జీవితాలను అప్పగిస్తున్నాం ప్రభువా. ఎవరైతే చేతులెత్తి తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాల ప్రకారం వారి జీవితాలను స్థిరపరిచి ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభువా. ఒక ప్రత్యేకమైనటువంటి కృపతో నీ బిడ్డల జీవితాలను స్థిరపరిచి ఆశీర్వదించి రాబోయే దినాలలో వారి జీవితాల్లో చేసుకున్న తీర్మానం ప్రకారంగా ఈ హోసన్న విశ్వాస ప్రార్థనా మందిరంలో వారి జీవితాలు స్థిరపరచబడును గాక, అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకొందురు గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. వారి జీవితంలో మీ వెలుగును ప్రసాదింప చేయండి. మీ రహస్యంలో వారి గుడారంలో నిలవబెట్టమని కోరుతున్నాను ప్రభా. మీరే సహాయకుడిగా వారి జీవితాల్లో నడిపించమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కోరుతున్నాం. వాక్యం ఇతని మీ దాసులు కూడా ఇంకా ఆ ప్రాంతాలు బలపరిచి అభిషేకించి ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక సంవత్సరం ఈ రీతిగా ప్రభువా నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఇదే ప్రాంగణంలో నిన్ను స్తుతించినట్లుగా మా కృప దయచేయమని నీ దాసులను కూడా ప్రేరేపించి అటు స్థితిని కలుగుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దగ్గరగా అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. హుషారుగా చెప్పాలి, ఉజ్జీవంగా చెప్పాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్క చిన్న మాట, ఈ 3 దినముల సభలు ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేశారు కనుక ఇంతకుముందే చెప్పాను, మనము చేసే కానుక ఎంత రహస్యముగా నువ్వు దేవునికి చేస్తావో అంతగా ప్రభు నీకు ఇస్తాడని గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరందరూ కూడా 5 నిమిషాల్లో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. కానుకలు పట్టడానికి మీ దగ్గరికి పరిచారకులు వస్తారు. ఒక్క నిమిషం అలాగే కూర్చోండి. ఒక్క నిమిషం. కానుకలు పట్టడానికి పరిచారకులు మీ దగ్గరికి వస్తారు. ఒక చిన్న పాట పాడుతుండగా హృదయపూర్వకంగా దైవజనులు విజయ్ పాస్టర్ గారు, దైవ సేవకురాలు వ్యయ ప్రయాసాలతో ఈ ప్రాంతంలో ప్రజలు రక్షింపబడాలని, గొప్ప ఉద్యమం రావాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సభల నిమిత్తం రహస్యముగా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదపు కానుక, కృతజ్ఞతాపూర్వకమైన కానుక నోరంతలుగా దీవించబడినట్లుగా పరిచారకులు మీ మధ్యలోనికి వస్తుండగా మీరందరూ హృదయపూర్వకంగా కానుకలు చెల్లిస్తూ అర్పిస్తూ దేవుణ్ణి గణపరచవలసిందిగా ప్రభువుపై మనవి చేస్తా ఉన్నాను.